పడుతుంది. ప్రతి ఫీల్డ్లో ఏ ఫీల్డ్ పోయినా కానీ, చదువులో పోయినా, ఆటల్లో పోయినా, గేమ్స్లో పోయినా, ఎక్కడ పోయినా కానీ మీకు అది అనేది ఉపయోగపడుతుంది. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు 1 ఇయర్ వేసినాం కరాటే. 1 ఇయర్ వేసి ఆఫ్ చేసినాం. అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆఫ్ చేసినాం 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు. సో నాకు తెలుసు ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక జాబ్ కొట్టి సక్సెస్ అయిందంటే అందులో 100% కరాటే అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నది. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ నాకు అప్పుడు ఏర్పడ్డది కాబట్టి అది అట్లే కంటిన్యూ అవుతుంటుంది. వన్స్ మనం 12-13 ఇయర్స్లో ఒక ఫిట్నెస్ అనేది ఒక మనము బాడీ లాంగ్వేజ్ అనేది ఏర్పడితే ఆటోమేటిక్గా అది గ్రోత్ అయితేనే ఉంటుంది. ఎక్కడ మనకు 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కానీ ఆ క్రమశిక్షణ, ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది అంత ఈజీగా పోదు. సో నేను స్టూడెంట్స్కి ఏం చెప్తున్నా అంటే ముఖ్య ఉద్దేశంగా ఈ కప్పు ఒకటే ఇది వస్తుంటాయి పోతుంటాయి. సో మీ సెల్ఫ్ డిసిప్లిను, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వదులుకోకూడదు. అనవసరమైన దీన్ని ఎక్కడ కూడా మన ఇది చేయకూడదు. మీరు ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారంటే అరే ఈ బాబు ఎవరు జోలికి పోడు, అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయదు అనే విధంగా ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ అనేది మీలో ఉండాలి. సో ఏదన్నా ఫేర్గా ఉంటాడు, పేరెంట్స్ చెప్పేది వినాలి, టీచర్స్ చెప్పేది వినాలి, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. ఎవరిని కూడా రెస్పెక్ట్గా చేయొద్దు. ముఖ్యంగా మీ క్రమశిక్షణ అనేది మీరు